డి జయ ప్రభాకర్ జగపతి కనకరాజు గారు భీమవరం లయన్స్ క్లబ్ నుంచి, రాంబాబు గారు భీమవరం లయన్స్ క్లబ్ నుంచి, భీమవరం నుంచి ఎవరైనా పేరు మహేష్ గారు. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు వీరవాసం సార్. అదేవిధంగా మీ క్లబ్స్కి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా జిల్లాలో ఎక్కడ ఏ క్లబ్ అయినా సరే మనతో మమేకం అవుతారు. మీకు ఏ అవసరం వచ్చినా సరే సర్వీస్తో ఉండండి. మన పర్సనల్ రిక్వైర్మెంట్స్ కూడా వస్తాయి. ఏ అవసరం వచ్చినా సరే మనకి. మరి శ్రీనివాస్ గారు ప్రధాన ఉపాధ్యాయుడిగా రాయదుర్గ పాఠశాలని అన్ని రంగాల్లో ఇవాళ రాయదుర్గ ఈ పిల్లలు సాధించి ఈ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో పిల్లలు సాధించేలా తల్లిదండ్రులు అభినందిస్తే వాళ్ళు మరింత బాగా చదివిస్తారు. అదేవిధంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా అందరూ ఒకసారి వైపు బహుమతి తీసుకున్నాం. ఇక్కడ ఉంటే లాస్ట్ లో ఫోటో దిగుదాం. అదేవిధంగా సెకండ్ గూడూరి హిమబిందు 548. గత ఆగస్టు 4వ తారీఖుని వీరవాసం క్లబ్ స్టార్ట్ చేయటం జరిగింది. మరి ఈ సంవత్సర కాలంలో వీరవాసం క్లబ్ అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. దాంట్లో ముఖ్యమైన మరి ఇన్స్టలేషన్ రోజునే ఒక వీరవాసనం మండలంలో హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి 18 మందికి స్కాలర్షిప్లు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక 20 మందికి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా మిత్రుడు మరి రాంబాబు అంటే కొత్తపల్లి రాంబాబు హైదరాబాదు ఆయన లయన్స్ క్లబ్ జెడ్సీ అతను మరి మా క్లబ్బు ద్వారా 20 కుట్టు మిషన్లు ఇవ్వటం కూడా జరిగింది. అలాగే గతంలో ఈ క్లబ్ని మరి స్థాపించటానికి డాక్టర్ బాబ్జీ గారు, లక్ష్మీనారాయణ గారు, అలాగే మా గవర్నర్ ఎన్విఎస్ పాపారావు నాయుడు గారు ప్రోత్సాహంతో వీరవాసం క్లబ్ చేయడం జరిగింది. దీన్ని వాస్తవంగా స్టార్ట్ చేయని కాడి నుంచి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మా క్లబ్ని తీసుకెళ్ళి జెడ్సీలోని, మల్టిబుల్లోని, అలాగే జోన్లో, అలాగే వీటిలో అన్నిటిలో కూడా మంచి అవార్డులు కూడా ఇవ్వటం జరిగింది. మల్టిపుల్లో కూడా మాకు అవార్డు రావటం జరిగింది. అలాగే మరి కొత్తగా లాస్ట్ ఇయర్ పెట్టిన క్లబ్బు ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి మరి నేను హాంకాంగ్ వెళ్ళటం కూడా జరిగింది. అక్కడ మరి నాకు తెలుసుండి క్లబ్ పెట్టిన సంవత్సరమే ఏ ప్రెసిడెంట్ ఓటేసే పరిస్థితి ఉండదు. కానీ పాపారావు నాయుడు గారి ప్రోత్సాహంతో నేను అక్కడికి వెళ్ళి ఓటు వేయటం కూడా జరిగింది. మరి ఇవాళ వీరవాసం క్లబ్బు మరి ఉన్న వెస్ట్ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి నెంబర్ 1గా రావటానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి పాపారావు నాయుడు గారికి, అలాగే మరి పాలకొల్లో మెంబర్స్కి, జెడ్సీకి వసంతలక్ష్మి గారు, అలాగే మన నందుల రమణ గారు, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు నాయకులు మరి మల్టిపుల్ చైర్పర్సన్ శ్రీరామ్ సురేష్ గారు, అలాగే విజయ్ కుమార్ రాజు గారు, సుభాష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఎంతో ప్రోత్సహించి మా క్లబ్ని మరి ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశారు. మా క్లబ్బు స్టార్ట్ అయిన రోజునే 20 మందితో స్టార్ట్ చేసి 40 మంది సభ్యత్వం తీసుకుంటాం. అలాగే 5గురు ఎంజిఎఫ్లు ఇవ్వటం కూడా జరిగింది. ఈ క్లబ్ ద్వారా అనేక మంది పేదవారికి ఆర్థిక సహాయం, అలాగే అనేకటువంటి కార్యక్రమాలు, ఎన్టీఆర్ బసవతారకం ట్రస్ట్ నుంచి మరి 156 మందికి ఇక్కడ క్యాన్సర్ టెస్టులు చేయించటం, అలాగే 60 మందికి కళ్ళజోళ్ళు అదే కంటి ఇది చేసి కంటి టెస్టులు చేసి వాళ్ళ కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా ఇవ్వటం జరిగింది. అలాగే 36 మందికి మరి అన్నీ లేని వాళ్ళకి కాయగూరలు అటువంటివి కూడా ఇచ్చి చాలామందికి ఈ క్లబ్బు అన్ని కార్యక్రమాలు చేయటం జరిగింది.
ముఖ్యంగా టీచర్స్ డే రోజుని 6 టీచర్స్ని మరి ఘనంగా సత్కారం చేయడం కూడా జరిగింది ఈ క్లబ్లో. ఇవన్నీ చేయటానికి మాకు పాపారావు నాయుడు గారు ప్రోత్సాహం కూడా అన్ని విధాలా ఉంది. ఇవాళ ఈ రోజున మళ్ళీ 20 మందికి స్కాలర్షిప్లు, పాపారావు నాయుడు గారు 15 మందికి దేవస్థానాల వాటికి ఫ్యాన్లు అలా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మరి మా సభ్యులందరూ కూడా సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా నమస్కారం. వేర్ హౌసింగ్ లయన్స్ క్లబ్ న్యూ టీమ్ ఇన్స్టలేషన్కి ప్రిసైడ్ చేస్తున్న క్లబ్ ప్రెసిడెంట్ పోల్సెట్ దాస్ గారు, సుమారు 108 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ లయన్స్ ఇంటర్నేషనల్లో మన భారతదేశంలో సుమారు 70 సంవత్సరాల నుంచి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఒక 60 సంవత్సరాల నుంచి కూడా ఈ లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా సుమారు మన జిల్లాలో ఒక 84 క్లబ్స్ ద్వారా 3200 మంది సభ్యులతో నిరంతరం సేవలు చేస్తూ ఇటు పాలకొల్లు కానీ నిడదవోలు కానీ ఒక అంతర్జాతీయ స్థాయిలో కంటి ఆసుపత్రులు, అలాగే తణుకులో ఒక డయాలసిస్ యూనిట్, అలాగే ఎక్కడ కమ్యూనిటీ నీడ్ సర్వీస్ ప్రకారం అటు విజన్ సెంటర్స్ కానీ, అలాగే డయాబెటిక్ కానీ, దాంతోపాటు సర్వీస్ వీక్స్ అని ఒక మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్, ఒక ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్, అలాగే హంగర్ వీక్గా అంటే ఎక్కడ ఆకలి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆకలి తీర్చే విధంగా కూడా నిరంతరం సేవలు చేస్తూ మన జిల్లాలో మరి ఉన్న 84 క్లబ్లో కూడా ఒక కొత్త క్లబ్గా స్టార్ట్ చేసిన వేర్ హౌసింగ్ లయన్స్ క్లబ్ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో అటు ఏ అవసరం వచ్చినా చక్కగా ఆదుకుంటూ, ఒక అగ్ని ప్రమాదం అవనివ్వండి, ఒక విద్యార్థి స్కాలర్షిప్స్ అవనివ్వండి, అలాగే ఏ అవసరం వచ్చినా పరిసర ప్రాంతాల్లో ఆదుకుంటూ జిల్లాలో మరి అత్యుత్తమ క్లబ్గా దీనికి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న క్లబ్ సభ్యులు మరియు ఈ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు దాస్ గారు కూడా నిరంతరం సేవలు చేస్తూ అటు జిల్లాలోనూ మల్టిపుల్ స్థాయిలో మరి క్లబ్కి అత్యుత్తమ స్థానం అవార్డు రావడానికి కారణమైంది. అటువంటి అవార్డుల ద్వారానే లయన్స్ ఇంటర్నేషనల్లో కూడా ఆయనకి మంచి పేరు ఈ క్లబ్కి వస్తుందని చెప్తూ, ఏ అవసరం వచ్చినా ఆదుకునే ఒక అంతర్జాతీయ సంస్థలో సభ్యులుగా ఉన్నందుకు కూడా వీళ్ళందరూ కూడా చాలా గర్వపడుతున్నారు. ఈ చక్కటి అవకాశం మరి ఈ క్లబ్ ఇన్స్టలేషన్కి వచ్చి నా టైంలో స్టార్ట్ చేసిన క్లబ్ ఇన్ని అవార్డులు తీసుకున్నందుకు నేను కూడా చాలా ఆనందపడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రెస్ వారికి కూడా నా నమస్కారాలు.